సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం భారతీనగర్ డివిజన్ పరిధిలోని ఎల్ఐజీ బస్టాండ్ ప్రాంగణంలో ప్రొఫెసర్ జయశంకర్ 92 జయంతి వేడుకలను పటాన్చెరు నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రొఫెసర్ జయశంకర్ చేసిన సేవలను కొనియాడుతూ ఆయన ఆశయాలను భావితరాల ఆదర్శంగా తీసుకోవాలని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భారతీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి, రామచంద్రాపురం మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య, పటాన్చెరు సర్కిల్ అధ్యక్షుడు పరమేష్ యాదవ్, బీఆర్ఎస్ నాయకులు ఐలేష్ మహేందర్ రెడ్డి, అజీం, పార్టీ నాయకులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. जोहार जयशंकर, जोहार जोहार जयशंकर सर, जोहार जोहार जयशंकर सर, जोहार కొనసాగిద్దాం జయశంకర్ సార్ ఆశయాలను కొనసాగిద్దాం. ఈరోజు మన తెలంగాణ రావడానికి ముఖ్యమైన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి సందర్భంగా 92వ జయంతి సందర్భంగా ఈ యొక్క భారతీనగర్లో మా యొక్క పటాన్చెరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ సింధు ఆదర్శ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ఇప్పుడే జయశంకర్ గారి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈనాడు మన యొక్క సుమారు ఒక 60-70 సంవత్సరాల నుండి ఈ యొక్క తెలంగాణ సాధన కోసం మన యొక్క ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయాలు, మన యొక్క తెలంగాణకు రావాల్సిన నీళ్లు, నిధులు, నియామకాల కోసం మన కేసీఆర్ గారికి సహకరిస్తూ. అందరికీ నమస్కారం. ఇవాళ పటాన్చెరు నియోజకవర్గం భారతీనగర్ డివిజన్లో ప్రొఫెసర్ జయశంకర్ గారి 92వ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించినందుకు నిజంగా మరి ఇక్కడికి విచ్చేసిన అంజయ్ యాదవ్ గారు, పరమేష్ గారు, ఐలేష్ గారు, పుర ప్రముఖులు మా యాదగిరి రెడ్డి గారు, శ్రీకాంత్ గారు, గౌస్ భాయ్, అందరికీ, నజీం భాయ్, నారాయణ రెడ్డి గారికి, ఇక్కడ విచ్చేసిన పుర ప్రముఖులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, కేసీఆర్ గారు ఎప్పుడు గుర్తు చేస్తుంటారు. ఇవాళ మరి అట్లాంటి జయశంకర్ గారు ఇవాళ తెలంగాణ వచ్చినాక ఏ రకంగా మన తెలంగాణని ముందుకు తీసుకుపోవాలని ఆ రోజు సార్కి చెప్పినవి అన్ని కూడా కేసీఆర్ గారు తూచా తప్పకుండా అవిటినే ఆచరణలో పెట్టి ఇవాళ బంగారు తెలంగాణ చేయాలి అని చెప్పి ఉద్దేశంతో 10 సంవత్సరాలు గట్టిగా కష్టపడడం జరిగింది. దాంట్లో భాగంగానే అది కళ్యాణ లక్ష్మి కావచ్చు, లేకపోతే మిషన్ కాకతీయ కావచ్చు, మిషన్ భగీరథ కావచ్చు, మరి ఏ రకమైన స్కీమ్స్ వచ్చినా కూడా అవన్నిట్లో ఒక భాగము, మరి ఒక ఐడియాలజీ అనేది మరి ప్రొఫెసర్ జయశంకర్ గారిది ఉందని చెప్పి ఆగస్ట్ 15కి మరి ఇవాళ భారతీనగర్ అంటే భరతమాత కాబట్టి, అదే రకంగా బిహెచ్ఎల్ అంటే భారత్ ఎలక్ట్రికల్స్ కాబట్టి ఇక్కడ చుట్టుముట్టు కూడా మరి భరతమాత విగ్రహం లేదు అన్న ఉద్దేశంతో భరతమాత విగ్రహం లేదు అన్న ఉద్దేశంతో భారతీనగర్ డివిజన్ పేరు కూడా భారతమాతదే కాబట్టి ఇక్కడ భారతీనగర్ సెంటర్లో మరి భరతమాత విగ్రహం పెట్టాలని చెప్పి ఒక 10-15 రోజుల ముందు పెద్దలందరూ కూడా నిర్ణయించడం జరిగింది. దాన్ని ఇవాళ ఫిట్ చేసుకోవడం జరుగుతుంది.